ఇప్పుడు చూడండి, వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా, శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది. ఆ శక్తే వారాహిదేవి. అందుకని అమ్మవారే సంహరించారు. కానీ నువ్వు సంహరించకూడదన్నాడుగా, అందుకని ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో వచ్చారనమాట. ఆ తల్లే వారాహిదేవి. మనకి లలితా సహస్రనామంలో కూడా సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అనే అలాగా ఒక 5 నామాలు వచ్చి కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అని వస్తుంది చూసారా. అంటే భండాసురుడి మీదకి లలితాదేవి యుద్ధానికి వెళ్తూ ఉంటే అమ్మవారు, ఆ అమ్మవారికి 4 వైపులా 4 దేవతలు ఉన్నారట. అందులో ఒక దేవత ఏమో అశ్వారూఢ దేవత, ఇంకొక దేవత ఏమో సంపత్కరీ దేవత, ఒక దేవత వారాహి, ఒక దేవత శ్యామల. అందులో శ్యామలాదేవి మంత్రిణీ దేవత, వారాహిదేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు, దండనాథ దేవత అనమాట. మొత్తం అమ్మవారికి సంబంధించిన సేనలన్నీ ఈ తల్లి చేతిలోనే ఉంటాయి.